కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సెకండ్ లెవెల్ దర్శకుల స్టోరీలకి 100 కోట్ల బడ్జెట్ సమర్పించుకోవాల్సిందేనా? ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టిన దర్శకులకి టాప్ హీరోల కాల్ షీట్స్ మాత్రమే కావాలా? ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ బడ్జెట్ విషయంలో ఓవర్ బ్యాక్ రేంజ్ లో ఎందుకున్నాయి? టాప్ డైరెక్టర్స్ సినిమాలన్నీ 100 కోట్లతోనే సెట్స్ మీదకు వెళ్తున్నాయి. మొన్న కాక నిన్నొచ్చిన సెకండ్ లెవెల్ దర్శకులు టాప్ డైరెక్టర్స్ ని ఫాలో అవుతున్నారు. స్టోరీ డిమాండ్ పేరుతో తాము చేసే సినిమాలకు నిర్మాతలతో 100 కోట్లకు దగ్గరగా బడ్జెట్ కేటాయించేలా చేసుకుంటున్నారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో టాప్ దర్శకుల కౌంట్ ఎక్కువైపోయింది. ఒక్క సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు కూడా తమ తర్వాతి చిత్రం విషయంలో ఓ రేంజ్ ఉన్న హీరోస్తోనే వర్క్ చేస్తామంటున్నారు. ఆ హీరోల కాల్ షీట్స్ కోసం ఎంత కాలమైనా వెయిట్ చేస్తామని చెప్పడంతో చాలా సినిమాలు స్ట్రక్ అయిపోతున్నాయి. సుజిత్ అలా భీష్మించుకు కూర్చొనే పవన్ కళ్యాణ్ ఓజీని పట్టాడు. టాలీవుడ్ అనే కాదు, కోలీవుడ్, శాండిల్వుడ్ తో పాటు మాలీవుడ్ లోనూ ఇదే పరిస్థితి. ఇంతకు ముందు లేని మార్కెట్ ని లెక్కలోకి తీసుకోకుండా ఈసారి గట్టిగా కొడతామనే మొండి పట్టుదలతో డీప్ గా దిగిపోతున్నారు. బయ్యర్లు కూడా బ్లైండ్ గా ఫ్యాన్సీ రేట్లు పెట్టి కొనడం తప్ప చేయడానికి మరొకటి లేకుండా పోయింది. ఇక్కడ ఒకరికి వర్కౌట్ అయ్యింది, మిగతా వారికి కూడా వర్కౌట్ అవుతుంది అనే భ్రమల్లో బతికేస్తున్నారు. బాలయ్య, బాబీల ప్రెస్టీజియస్ సినిమా NBK 109 సైతం 150 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు జరిగే బిజినెస్ వచ్చే రిజల్ట్ బేస్ చేసుకుని అఖండ 2కి ఫైనల్ బడ్జెట్ ఎంత అన్నది డిసైడ్ చేయబోతున్నారు. గుంటూరు కారం సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా 200 కోట్లు ఈజీగా వచ్చేయడం అనేది మహేష్ స్టార్డంతోనే సాధ్యమైందనే వాళ్ళు ఉన్నారు. ఇక రాజమౌళితో ప్రిన్స్ చేసే సినిమాకు 1000 కోట్లు పెడుతూ ఉండటం దర్శకుడు హీరోల మార్కెట్ చూసి అనేది ఓపెన్ గా ఒప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ నిర్మాత KL నారాయణ తాను టూ మచ్ రిస్క్ చేస్తున్నానని భయపడినా ప్రీవియస్ రాజమౌళి ట్రాక్ మార్కెటింగ్ స్ట్రాటజీ చూసి ఫుల్ గా ఫీల్డ్ లోకి దిగుతూ ఉండొచ్చు.